బ్రేకింగ్ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. భువనగిరి పట్టణంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు స్థానిక ఎమ్మెల్యే పైలర్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు 50,000 మంది వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక సభకు వచ్చే వాహనాలను పార్కింగ్ చేయడానికి 3 చోట్ల పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. పెద్ద చెరువు సమీప స్పిన్నింగ్ మిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా సభ వేదిక వద్దకు చేరుకుంటారు. ఇక సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ పట్టణంలో గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైట్. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ లైన్లో ఉన్నారు. హరిప్రసాద్, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మరి అక్కడ ఆయన పర్యటనకు సంబంధించి అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ సభ భువనగిరిలో జరుగుతోంది. భువనగిరిలో కేసీఆర్ సభ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ సుమారు 50,000 నుంచి 1,00,000 మంది తరలించడానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పైలర్ శేఖర్ రెడ్డి అనే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా అభ్యర్థులను ప్రకటించడం, ఎలక్షన్ కోడ్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం, ఎలక్షన్ కోడ్ తర్వాత నిన్న బీఫామ్స్ ఇవ్వడంతో మాత్రం టీఆర్ఎస్ క్యాంపెయినింగ్ లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ ముందుకు తీసుకుపోతుందని చెప్పవచ్చు. నిన్నటి నుంచి సీఎం కేసీఆర్ బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. ఈ రోజు కూడా భువనగిరిలో ఆశీర్వాద సభ పేరుతోటి, అంటే అందరినీ ఆశీర్వదించాలని సభతో పేరుతోటి మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో నిన్న మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు అతని ప్రజా సంక్షేమ పథకాలతో పాటు భువనగిరి నియోజకవర్గానికి అంటే బత్తాపూర్, అదేవిధంగా ఇంకొక రిజర్వాయర్ కు సంబంధించిన పనులు కొంత పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన కొన్ని ఇక్కడ ప్రకటన చేసే అవకాశం ఉన్నది. మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు 2 ఉన్నాయో, ఈ ఆర్ఎఫ్ నియోజకవర్గానికి సంబంధించి, భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి దండమల్ల, అదేవిధంగా బత్తాపూర్, ఈ 2 కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ కడుతున్న నేపథ్యంలో మాత్రం ఈ 2టిని కంప్లీట్ చేయడానికి ఆయన ఈసారి ఈ వేదికమైన మళ్ళీ భువనగిరి నియోజకవర్గ ప్రజలకు కొంత ఉపశమనం కల్పించే మాటలు మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ జన సమీకరణ చేయడానికి మాత్రం ఇప్పటికే సమాయత్తమైన చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న అంటే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో, ఈ ఆశీర్వాద సభ, ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ 2023 ఎలక్షన్ సంబంధించి సాధారణ ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటి సభ భువనగిరిలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడనే వచ్చి ఆయన ఆశీర్వాద సభ, మొట్టమొదటి ఆశీర్వాద సభ కావడంతో మాత్రం ఇక్కడ ఉన్న ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, అదేవిధంగా 12 మంది ఎమ్మెల్యేలు ఈ సభా వేదిక పైన పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏదైనప్పటికీ కూడా ఈ అంటే నిన్న జరిగిన ఏదైతే వాళ్ళకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఏదైతుందో ఆ మేనిఫెస్టోతో పాటు ఈ రోజు భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఏమైనా చేస్తారనే దానికి సంబంధించి మాత్రం ఇక్కడ భువనగిరి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. పార్టీ రైట్. థ్యాంక్ యూ హరిప్రసాద్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.